హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. మనీ ప్లాంట్లు అప్పుడెప్పుడో నెల క్రిందట పెట్టి ఇంటి గ్లాస్లో అవన్నీ నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక దాన్ని కేర్ చేయక పాడైపోతే అన్నీ తీసి మళ్ళీ కొంచెం వెనిగర్ వేసి పెట్టానండి. చాలా రోజుల తర్వాత వెనిగర్ వేసి పెడితే ఎక్కువ రోజులు వస్తాయేమని ఇంకా మా వారు కేరళ వెళ్ళొచ్చారండి. 4 days ఉండొచ్చారు. అవుట్ ఆఫ్ స్టేషన్ అని వ్లాగ్లో ఒకరోజు చెప్పాను. ఏంటంటే అవార్డు ఫంక్షన్ క్యానాన్ వాళ్ళు ఇచ్చారనమాట. మా వారు ఇప్పుడు డీలర్ దగ్గర వర్క్ చేస్తున్నారు కదా, క్యానాన్ డీలర్స్ దగ్గర. సో ఇయర్ క్వార్టర్ టార్గెట్ ఏదో రీచ్ అయిపోయినారు. సో 4 days కేరళకు వచ్చినకి వెళ్ళారు. అక్కడ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇది ఇచ్చారండి, మసాలాసు. అందరు వెళ్ళినప్పుడు పోతేనే మసాలాలు అన్నీ కొన్నారంట. మా ఆయన తెస్తానంటే వద్దని చెప్పాం. సో రిటర్న్లో మాకు వచ్చినాయి స్పైసెస్ గిఫ్ట్గా. ఫస్ట్ టైము, ఎప్పుడు చూడలేదు. చాలా హ్యాపీగా ఉందని ఆ రోజు చెప్పాను నేను. డిష్ వాషర్లో గిన్నెలు పెడితే ఇదేనండి హ్యాపీనెస్. ఇది చెప్పాలంటే నా బర్త్డే గిఫ్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నా బర్త్డే గిఫ్ట్ ఏదన్నా ఉందంటే మా ఆయన క్యానన్ జాబ్ వచ్చి ట్రైనింగ్లో ఉన్నారనమాట. సో ఫస్ట్ బర్త్డేకి లేరు. మళ్ళీ ఇదే ఢిల్లీకి వచ్చింది. ఈ బర్త్డేకి రిటర్న్ వచ్చేసినారు అనుకోండి. నేను ఇంకా ఆపరేషన్ చేయించుకున్నాను అన్నా కదా. సో స్టిచెస్ తీయించుకోవటానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. హిస్టరెక్టమీ గురించి చాలామందికి తెలియకపోవచ్చు, నాకు కూడా తెలీదు. నాకు జరిగే వరకు తెలీదు ఏంటి హిస్టరెక్టమీ ఆపరేషన్ ఎలా ఉంటుందని. డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసింది పోయినప్పుడు. మీకు తెలుగు వీడియోస్ డాక్టర్లో ఉంటాయి చూడండి. ఏంటంటే బొడ్డు పైన, బొడ్డు కింద ఒకటి ఘాటు, తర్వాతతో బొడ్డుకు ఇంకా 2 సైడ్లు, అట్లా 4 ప్లేసెస్లో ఘాటు పెట్టి తీశారు. నాకేమేమి ఆపరేషన్ అయిందంటే అండి చెప్తాను. లెఫ్ట్ ఓవరీ, రైట్ ఓవరీ తీసేశారు. దాంట్లో సిస్ట్ ఉందని చెప్పేసి. తర్వాత యూట్రస్ థిక్నెస్ అయిపోయిందని దాన్ని తీసేశారు. తర్వాత ఫిలోపియన్ ట్యూబ్స్ 2 ఉంటాయి కదా, అవి కూడా తీసేశారు. సో నాకు మొత్తం 3 parts తీసేశారు. అంటే ఆపరేషన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నా. ఇది ఏంటంటే మొదట చాలా భయపడ్డాను. డాక్టర్ ఏమని చెప్పిందంటే, నీకు ఏది చేయాలా అని అడిగింది తనే. నీకు ఇలా 4 చోట్ల ఘాట్లు పెట్టి చేస్తే ఏమవుతుంది, నీకు 15 daysలో రికవర్ బాగా అయిపోతుంది. అదే ఓపెన్ సర్జరీ లాగా మన సిజరిన్ టైప్లో చేస్తే మాత్రం నీకు 4 weeks పడుతుందంటే ఇదే టైప్ చేయమన్న చాయిస్ కూడా ఆమె ఇదే ఇచ్చింది. దీనికి కొంచెం మనీ ఎక్కువ అనమాట. సో మా ఇంట్లో ఇదే చేయండి అని చెప్పారు. సో ఆపరేషన్ ఏంటంటే లాప్రోస్కోపిక్ ద్వారా ట్రీట్మెంట్ జరిగింది. లాప్రోస్కోపీ, హిస్టరెక్టమీ. సో నాకు ఇవంత నాలెడ్జ్ లేదు. నేను ఎన్నిసార్లు 10 సార్లు మా పిల్లతో చెప్పించుకొని ఇప్పుడు బ్యాడ్ అయిపోయింది. నాకంతా ఉందని మాత్రం అనుకోకండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు జరిగింది కనుక నేను చెప్తున్నా. అసలు దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఎవరన్నా భయపడుతుంటే ఆపరేషన్ అని చెప్తున్నా. ఏం చేయాలి, అత్తగారులో అమ్మగారులో ఉన్నోళ్ళకు ఏ భయం ఉండదు. మనకు వంట చేసి పెడతారు కనుక. అలా ఎవరు లేని వాళ్ళు నా వీడియోస్ చూసి నాలాగా ప్లాన్ చేసుకోండి. మీకు ఏదైనా ఆపరేషన్ ఉంటుందని చెప్పేసి భయపడకుండా, వాళ్ళని వీళ్ళని అడుక్కోకుండా చక్కగా వాళ్ళు అడిగినంత వంట మనిషికి ఇచ్చి 2 నెలలు, యాక్చువల్గా 3 నెలలు చెప్పినారండి నాకు రెస్ట్ తీసుకోవాలని. సో నేను ఇన్ని రోజులు మీకు ఎందుకు చెప్పలేదేమి అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే, మనం ఏదన్నా చెబితే ఆ పని జరగట్లేదు ప్రతి ఒక్కరి జీవితంలో. అందుకని చాలామంది చెప్పుకోకుండా ఉంటున్నారు. నేను కూడా అదే అలవాటు చేసుకున్నా. అంత పని అయిపోయినాక చెప్పుకోండి. ఒకవేళ ఎవరైనా చెప్పలేదన్నారు అనుకోండి, నేను ఎవరికైనా ఏం చెప్తాను తెలుసా, వాళ్ళు అడక్క ముందే ఒక్క మాట కూడా చెప్పలేదు అని ఎందుకు అని నేనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వాళ్ళు అడక్క ముందే. చిన్నప్పటి నుండి నన్ను అందరూ అన్ని విషయాల్లో తప్పులు పట్టే అలవాటు. రీసెంట్గా మా పాప కూడా ఇదే అనింది, నువ్వు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తావో తెలుసా అమ్మా, ఎదుటి వాళ్ళని నమ్మించాలన్న ఆతృతతో నువ్వు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు, నీ మాట నమ్మాలని అని ఆలోచిస్తే కరెక్ట్ అని చెప్పిన. ఎందుకంటే నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి కూడా చాలా లేట్గా చెప్పాను నేను. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను క్లోజ్గా ఉన్న వాళ్ళకి కూడా ఎన్నోసార్లు చెప్పేదాన్ని ఏదన్నా మ్యాటర్, ఆ తర్వాత ఆ పని ఆగిపోయేది. సో దానివల్ల మన మైండ్ ఏం చెప్తుందంటే, వీళ్ళకి చెప్పటం వల్ల మన పని ఆగిపోయింది, అది డిస్టర్బెన్స్ అయింది అనే మన మైండ్ చెప్తుంది ఎవరికైనా.
సో ఎదుటి వాళ్లకు ఆ నింద అవసరమా? ఇట్లా చెప్తున్నా నేను అందరికీ చెప్తానండి, చెప్పినాను అనుకో అదేం దాచేది కాదు, అది పని ఆగిపోయిందో ఏదో డిస్టర్బ్ అయితే వీళ్ళు ఏదో కన్ను పెట్టినారు, వీళ్ళు ఏదో చేశారు అని. సో మనకు క్లోజ్గా ఉన్న మనిషికి ఎవరికైనా కూడా చెప్తాం ఎన్నోసార్లు, ఆ మనిషి ద్వారా ఇంకోరికి చేరుతుంది. సో అది కూడా మనకు ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే నా లైఫ్లో నేను చూశాను. అదొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదంతా మా వంట ఆవిడ చేస్తున్నప్పుడు వీడియో తీసుకున్నాను, మీకు షార్ట్ వీడియోస్లో పెట్టినట్టువే. ఆవిడ సజ్జ రొట్టెలు చేసింది, చల్లనీళ్ళతో తడిపి వంకాయ కూర చేసింది. ఇంకా రోజు ఆవిడతో వంట వెంటబడి ఎందుకు చేయించుకుంటున్నానంటే చాలా ఘోరంగా చేస్తుంది. ఇంకా నేను ఆపరేషన్ అయ్యాక 9 days వరకు నేను కిచెన్లో ఎంటర్ అవ్వలేదు. నాకు 9th day స్టిచెస్ తీశారు. 3 days నేను హాస్పిటల్లో ఉన్నాను అనమాట. 3 days మొత్తం నా పెద్ద కూతురే చూసుకుందండి. ఎందుకంటే నాకు తనే వాళ్ళ నాన్నని హాస్పిటల్లోనే ఉంచి నువ్వు అమ్మకి ఇక్కడే తోడుగా ఉండు అని బయటికి రాకుండా ఉంచింది 3 days. తనే రోజు ఆపరేషన్ రోజు పొద్దున వచ్చింది, సాయంత్రం వరకు ఆపరేషన్ అయ్యింది. అంటే మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసి సాయంత్రం ఆపరేషన్ అయిపోతానే నన్ను చూసేసి ఇంటికి వెళ్ళిపోయి వంట చేపించేసింది. ఆవిడ వచ్చే టైంకు ఆవిడ ఈవినింగ్ వస్తుంది, చిన్నది వస్తుంది. ఇంకా మళ్ళీ పొద్దున మళ్ళీ ఆవిడతో వంట చేపించేసి తర్వాత టీ చేసుకొని వాళ్ళ నాన్నకు టిఫిన్ తీసుకొని వచ్చేదన్నమాట. ఇంకా మళ్ళీ ఆ రోజు కూడా సాయంత్రము ఇంటికి వెళ్ళి మా ఆయన చిన్నదాన్ని తీసుకొని వచ్చి నాకు చూపించి మళ్ళీ వెళ్ళి ఇద్దరిని దింపొచ్చాడు. సో మా ఆయన అక్కడికి కాసింతకే ఆ టెన్షన్స్ తోటి, ఆ ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్, ఆ టెన్షన్స్ తోటి మా ఆయన టైర్డ్ అయిపోయినారనమాట. సో మా పెద్ద పాప కూడా చాలా టైర్డ్ అయిపోయింది. ఏంటంటే ఎప్పుడైనా నేను కూడా పేషెంట్స్కి సేవలు చేసినానండి. పేషెంట్ మీద మనం జాలి చూపిస్తాం కానీ పేషెంట్కి సేవ చేసిన వాళ్ళ మీద ఎవ్వరూ జాలి చూపిరు. నేను పెళ్ళికి ముందు కూడా మా గురువుగారి శిష్యురాలు హాస్పిటల్లో ఉంటే నేను 3 రోజులు హాస్పిటల్ కదలకుండా ఉన్నా. దానికి ముందు ఇంట్లో 15 days చూసుకున్నా. నేను తర్వాత పేషెంట్ లాగా కళ్ళు తిరిగి ఒకరోజు పడిపోయినా. పేషెంట్కే ఇంపార్టెన్స్ ఇస్తారు, పేషెంట్కే చూస్తారు. తిండి పేషెంట్ని చూసుకునే వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. తిన్నావా లేదా ఎవడు పట్టించుకోడు. వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్ పక్కన ఉంది, ఏముంది ఊరికే పేషెంట్ కాడ కూర్చుందని. ఆ పేషెంట్కి సేవ చేసినోడికి తెలుస్తుంది. సో నా పాప 3 రోజులకి టైర్డ్ అయిపోయింది. మా ఆయన టైర్డ్ అయినా నేను విసుక్కోలేదు. బట్ మా ఆయనకు ఒకటే చెప్పాను, మా పాప కూడా మా ఆయనకు చెప్పింది, నాన్న నువ్వు బెంగళూరులో అంటే చిన్నదాన్ని తీసుకొని వచ్చి చూపింది. మా ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అనమాట. చెప్పింది, నాన్న బెంగళూరులో నువ్వు హెర్నియా ఆపరేషన్ చేసుకుంటే 3 రోజులు అమ్మ ఒక్కతే చూసుకుంది. మమ్మల్ని పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో చూపించుకొని మళ్ళీ తీసుకొని పోయింది. అమ్మమ్మని తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి అమ్మమ్మని చూపించి మళ్ళీ అమ్మమ్మని వాపస్ తీసుకుపోయింది. అందరినీ పిలుచుకొచ్చింది, మొత్తం సింగిల్ డీల్ చేసింది. ఇప్పుడు నువ్వు ఈ 3 రోజులకు చిన్నదాన్ని తీసుకురా అని అంటే ఎట్లా అని నేను కూడా అన్నాక పోయి చిన్నది కోపంగా ఉండిందనమాట. నన్ను చూడలేదని, తనకి ఎగ్జామ్ ఉండిందనమాట. అక్కడికి మేము జోక్స్ చేసాం, అమ్మకు ఆపరేషన్ పెట్టుకొని నువ్వు కాలేజ్ పోతున్నావు, నీకు ప్రేమ లేదు, అది ఇదన్నీ అందరం ఎగతాళి చేసాం. మేమే పంపింది తనను, ఎందుకు అనవసరము, నీకు ఎగ్జామ్స్ టైం వెళ్ళిపో అనేసి. సో ఎప్పుడైతే నన్ను చూపించుకొని తీసుకొచ్చినాక చిన్నది పెద్ద పాప చెప్తుంది, అమ్మ దాని ముఖము కలకలలాడిపోయింది, రిలాక్స్ అయిపోయింది. అంతవరకు కోపంగా ఫ్రస్ట్రేషన్గా ఉండింది, అది ప్రేమ లోపలే దాచుకుంటుంది అని. సో మా ఆయన మీద నేను అన్నాను, ఏమండి కొన్నిసార్లు మనం చెప్పుకోవాలి, హస్బెండ్లు మనకు సరిగా చేయకపోతే మనము నీకు నేను చేశాను కదా అని గుర్తు చేస్తే అప్పుడు వాళ్ళకు మళ్ళీ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ మా ఆయనను వేలెత్తి చూపించడం కాదు, మా ఆయన తీసుకున్న టెన్షను మేమున్న ఫైనాన్స్ ప్రాబ్లంలో అంతా ఇంత తీసుకోలేదు. ఆయన టెన్షన్లో ఈసారి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయితే అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతా. చిన్న హాస్పిటల్ అనేసి నేను మణిపాల్ హాస్పిటల్లో చేయించుకున్నానండి. అసలు ఎలా వెళ్ళానో ఏంటి అనేది మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. ఎందుకంటే చిన్న హాస్పిటల్లో పోయేది, మళ్ళీ బంధువులందరూ వాళ్ళ హస్బెండ్ చిన్న హాస్పిటల్లో చేపించినాడు అని అంటారు. ఇవన్నీ నేను అనిపించుకోకూడదు. మా ఆయన నన్ను అందరిలాగా జాబ్లో ఉన్నప్పుడు ఎలా కంఫర్ట్గా చూసుకుంటారో అందరూ అలాగే చూసుకోవాలని నేనే డిమాండ్ చేశాను. మా ఆయన అన్నాడు, పెద్ద హాస్పిటల్కి వెళ్తే కాస్ట్లీ కదా, ఇంకొంచెం చిన్నదానికి వెళ్దాము అంటే మా పాప ఒప్పుకోలే, నేను ఒప్పుకోలే. ఇంకోటి ఏంటంటే పర్ డే రూమ్కి 7,000 సింగిల్ రూమ్ డాక్టర్ అడిగింది.
ఇది 7,000 అవుతుంది. 2 బెడ్స్ది 2,000 ఎంతో 4,000 ఎంతో అవుతుంది. 3 కామన్ బెడ్స్ ఇట్లా చెప్తే వెంటనే నాకు సింగిల్ బెడ్ కావాలి అన్న. మా పాప వచ్చి ఎందుకమ్మా 2 బెడ్స్ది చూసుకోకూడదా అని. నేనన్నా ఈసారి నేను కాంప్రమైజ్ అవ్వను, మళ్ళీ రేపొద్దున నేనే అన్నీ కొనుగుతాను, నన్ను సరిగా చూసుకోలేదు, నన్ను సరిగా చేయలేదు అని. నాకు ఇన్ని రోజులు నేను కంఫర్ట్ లైఫ్ లేను, దానివల్ల అందరూ నన్ను కొంచెము తక్కువగా చూశారు. అంటే తక్కువ అంటే మా ఆయనను రెస్పెక్ట్ తక్కువ చేశారు. రీసెంట్గా కూడా మీకు ఒకసారి చెప్పాను, మా నాన్న నువ్వు నీ భార్యను సరిగా చూసుకోవు అని మా ఆయనను తిట్టినాడు అని. నీకు మీ అన్న మీద ఉన్న ప్రేమ నీ భార్య మీద లేదు అని. సో మా ఆయనకు అలా చెడ్డ పేరు రాకూడదని నేను మొండికేసి నేను అలా అంత కంఫర్ట్గా చేయించుకున్నానండి. ఇంకా సో పర్ డే 7,000, ఇంకా ఆపరేషన్ ఛార్జెస్ 1,60,000 అని చెప్పినారనమాట, ఇంక్లూడింగ్ అన్నీ 60 or 90. ఇంకా దాని ముందు టెస్టింగ్లు, మెడికల్. సో ఇవన్నీ నేను తీసుకుంటే మా ఆయన ఏం చెప్పినా దాన్ని తల ఊపేస్తే ఇంత అయితే అది అంటే సరేలే అనేస్తాను. నా కూతురు కాంప్రమైజ్ అవ్వాలా, నేను కాంప్రమైజ్ అవ్వాలా. మా పాప రూమ్ ఒక్కటి మళ్ళీ తర్వాత నేను మంచి పని చేసినామమ్మా సింగిల్ రూమ్ ఓకే చేసి అని. సో మనమే కాంప్రమైజ్ అవుతాము అన్నిటికీ. తర్వాత కోపం వచ్చినప్పుడు అన్నిటికీ మనమే తిడతాం, అందుకని నేను కాంప్రమైజ్ అవ్వాలా. సో కుకింగ్కు కూడా వంట అవడం వద్దంటే మా పెద్ద పాప, ఇది కూడా అప్పుడుదే అండి వీడియో. ఆపరేషన్ తర్వాత నేను పనామ వచ్చిపోయిన తర్వాత నేను చేసుకుంటున్న పనుల వీడియోనే అండి. అంతా కూడా ఆమెనే చేయాలి అంటే మనకు కుదరదు కదా. ఆమె వంట చేసిపోతుంది, నాకు వంగకుండా పని చేయమన్నారు. వంగకుండా నేను అన్నీ చేసుకున్నాను అనమాట. 9 days తర్వాత కిచెన్లోకి వచ్చిన, ఎందుకంటే 9 days రాలేదని చెప్పినాను కదా, అప్పుడు షూట్ చేసుకున్న వీడియో, ఇప్పుడుది కాదు. నాకు మ్యాక్సిమం ఇంకెందుకంటే 9 days తర్వాత వచ్చినాను. మా వంట ఆవిడ ఏం చేసిందంటే పాపను అసిస్టెంట్గా వాడుకుంటుంది. అదంది ఇదంది స్టూల్ ఎక్కి అన్నీ తీసిస్తుంది. నేను ఆల్రెడీ మా పాపకి ఎక్కడేమున్నాయో అంటే నువ్వే తీసుకొని చెప్పలేకపోతుంది, పెద్ద ఆవిడ కదా. నేను చూసినాను వచ్చి కిచెన్లో మొత్తం మా పాపతో ఫ్రిడ్జ్లో అదిదా ఇదిదా అన్నీ చెప్తా ఉంటే నేను చెప్పిన మా పిల్లకి ఇంకా నాకు స్టిచ్చెస్ ఇప్పారు కదా, నువ్వు వెళ్ళి పండుకో, నేను చూసుకుంటా ఆమెతో అని. నేను కూర్చొని ఆమెతోనే తీయి అని చెప్పి తీపించుకుంటూ పనిచేస్తున్నా. ఆమెను ఈ రోజుటి వరకు చాలా మార్చేశాను. ఆమె ఎవరింట్లో ఎట్లా పనిచేస్తుందో నాకు తెలీదు. నా వరకు నేను ఒకేసారి ఆమెను డామినేషన్ చేయకుండా కొద్ది కొద్దిగా ఆమెను డామినేట్ చేస్తూ వచ్చిన రోజే మొత్తం డామినేట్ చేసేసి ఆమెకు కూడా విసుగు తెప్పకుండా అన్నీ నా చేతిలోకి తెచ్చుకున్నాను. అంటే ఇప్పుడు ఆమె ఉండాలా లేదా అది ఆమె ఇష్టము అని డిసైడ్ అయిపోయి నాకు ఇట్లా కావాలి చెయ్యి అని చెప్పిన. ఎందుకంటే అస్తమానం నేను 8,000 ఇస్తున్నా అని చెప్పడం పద్ధతి కాదు కదా. అందుకని నేను ఇచ్చిన పనికి ఇట్లా చేయాల్సిందే, నువ్వు అడిగిన జీతం నేను ఇచ్చినప్పుడు నేను చెప్పిన పని నువ్వు చేయాలి, ఇలా చేసుకుంటున్నానండి. సో ఇంకా మా ఆపరేషను మా చిన్న పాప అయినా కానీ నాకు చాలా సేవ చేసింది. ఇంకా ఫైనల్లీ మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఆయన ఫోన్లు చేసి నా మిస్సెస్కి ఆపరేషన్ ఉంది డబ్బులు ఇవ్వండి అని ఎవరిని అడిగినా ఒక్క రూపాయి ఇవ్వలేదండి. లెక్క చెప్పాలంటే 15 లక్షలు రావాలి నాకు మొత్తం. నా సంపాదన, మా ఆయన సంపాదన అంతా కూడా వాళ్ళ అవసరాలకు ఇచ్చినామన్నమాట. సో ఆ 15 లక్షలు నా చేతిలో ఉంటే నేను ఏ టెన్షన్ పడేదాన్ని కాదు. ఆల్రెడీ మా ఆయన ఏం చేశాడంటే బంధువుల్ని మేము ఎప్పుడు ఏది అడగమన్నమాట. మాకు బంధువుల మీద నమ్మకం లేదు, మాకు ఇస్తారని ప్రేమగా మాట్లాడతారని తెలుసు, కానీ వాళ్ళకి ఎప్పుడు మా మీద ఫైనాన్స్ విషయంలో నమ్మకం లేదని నా మనసు చెప్తుంటుంది. ఎందుకంటే నా పుట్టింటోళ్ళందరూ నన్ను బంధువుల్లో ఒక డిఫరెంట్గా క్రియేట్ చేసి పెట్టారు. ఇంకా మా అత్తింటోళ్ళు కూడా అలాగే చేసి పెట్టారు. సో మాకు ఇవ్వరని మాకు తెలుసు. వడ్డీకైనా ఎవరు, దేనికైనా ఎవరు, అడిగిన తర్వాత ఇబ్బంది వాళ్ళు నో అన్నారనుకోండి, వాళ్ళు డబ్బులు ఇవ్వని బాధ కంటే వాళ్ళు నో అన్న బాధ మనకు ఎక్కువ పెడుతుంది. ఇవ్వచ్చు కూడా చెప్పలేం, కానీ ఎప్పుడు అడగాలి బంధువుల్ని? గొంతు మీదకి వచ్చి ఇంకా వేరే దారి లేదు, ఈరోజు నాకు ఈ ప్రాబ్లం నేను బయటపడాలి. అప్పుడు వాళ్ళు ఎంత మాటలన్నా, ఒకవేళ ఎన్ని అన్నా మనకు ఇంకా తప్పదనుకున్న రోజు ఇవ్వమన్నా కానీ ఆ రోజు పర్వాలేదు అనుకున్నప్పుడు ట్రై చేయాలి. ఇది నా కాన్సెప్ట్.
ఎందుకంటే పెళ్ళైన రోజు నుండి నేను మా ఆయన ఎవరి దగ్గర చేయి చాపకుండానే అన్నీ జరుపుకున్నాం. మాకు ఉన్నంతలోనే మా ఆయన నా డెలివరీకి కూడా ఎల్ఐసిలో లోన్ తీసుకున్నారనమాట. లోన్ తీసుకొని దాంతో డెలివరీ చేస్తారు. 1,00,000 ఎంతో తీసుకున్నారు అప్పుడు. మా పిల్లకు బారసాలకు, డెలివరీలకు, ఇంకా ఇంటి ఖర్చులకనో ఒకసారి చెప్పారు, ఎల్ఐసి లోను హైదరాబాద్ ఇల్లు అమ్మాక 1,00,000 ఎందుకు తీసుకున్నావు అంటే, డెలివరీ టైంలో మొత్తం అన్నిటికీ గాను తీసుకున్నాను. నాకు అప్పుడు హాస్పిటల్కు 15,000 అయిందండి డాక్టర్కు, 3 డేస్కు. తర్వాత నామకరణానికి 20,000 మా అమ్మ వాళ్ళ ఇంట్లో 3 నెలలు నేను ఖర్చు పెట్టుకొని, ఇంటి ఖర్చు ఉన్నందుకు దానికి ఒక 15,000, ఇంకా బట్టలని అవి ఇవి అన్నిటికీ 1,00,000 తీసుకున్నా అన్నారు. 22 ఏళ్ళ క్రిందట అన్నమాట. సో అది అప్పు కింద అని నాకు తెలియదు అప్పుడు తీసుకున్నది. క్లియర్ చేసేటప్పుడు అడిగినాను అనమాట. ఇదేంటంటే ఫినాయిల్ ఆమ్వేది మోడీ కేర్లో డిస్ఇన్ఫెక్షన్ ఫినాయిల్స్ ఉంటాయి కదా, వాటిని డైల్యూట్ చేసి నేను గోడలకు స్ప్రెడ్ చేసేస్తా. ఇది కంప్యూటరు క్లీన్ చేసే లిక్విడ్. దీంతో అలా నేను చేస్తే మనకు వర్షాకాలం కదా, బ్యాడ్ స్మెల్ ఉండకుండా, చిన్న చిన్న పురుగులు ఉండకుండా, నేల మీద చేస్తే వాటర్ వేస్తే పోతుంది. సో అంత గోడలకు షింకుకు చేసి పెడతానమాట. సో ఇవాళ వీడియో ఇంతేనండి. ఇక్కడికే 16 మినిట్స్ అయిపోయింది. నేను ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటుంటాను కదా వ్లాగ్ వీడియోలో. సో మీకు ఎలా అనిపించింది నా ఫీలింగు అంటే, నేను అబద్ధాలు చెప్తున్నానా, మీకు నా మాటల్లో బాధ అనిపిస్తుందా, నిజాలు చెప్తున్నానా, ఇవి నీకొక్కదానికేలే మాకు కూడా ఇలాంటివి ఉంటాయని అందరు అనుకోవచ్చు. ఇది నేను ఛానల్ పెట్టుకున్న నా ఫీలింగ్స్ నేను ఇలా షేర్ చేసుకున్న. బాధలు అందరికీ ఉంటాయి. మీరు కూడా వీలైతే ఛానల్ పెట్టుకొని చెప్పుకోండి, వద్దన్నది ఎవరు లేదు. బాధలు చెప్పుకోనికే యూట్యూబ్ ఛానల్ ఇప్పటికి నేను రన్ చేసుకుంటున్నా, లేకపోతే ఎప్పుడో బ్యాక్ వెళ్ళిపోయేదాన్ని. బాయ్, సీ యూ.